Hello students, this is Zahir, Physics Department. Welcome to my channel Physics Mind. ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాం, వెక్టార్స్. సో ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని చాలా ఉన్నాయి మనకి ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మనం 2 కేటగిరీస్గా డివిజన్ చేసాం. సో ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఓకే, సమ్ ఆర్ స్కేలార్స్, సమ్ ఆర్ వెక్టార్స్. ఓకే, సమ్ ఆర్ స్కేలార్స్ అండ్ సమ్ ఆర్ వెక్టార్స్. టెన్సర్స్ కూడా ఉంటాయి, బట్ ఈ టాపిక్లో మనం టెన్సర్స్ని ఇంక్లూడ్ చేయం. అండ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డివైడ్ ఇంటూ 2 కేటగిరీస్, మేజర్ 2 కేటగిరీస్, స్కేలార్స్ అండ్ వెక్టార్స్. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డివిజన్ చేసాం సార్? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డివిజన్ చేసామంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ బట్ నో డైరెక్షన్స్, దాన్ని మనం స్కేలార్స్ అంటాం. దట్ మీన్స్ దీస్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ but does not give importance to the direction. Okay, and vectors are the physical quantity which has magnitude, okay, which has magnitude plus direction, okay, and direction, and also must follow vector laws of addition. ఓకే, నా ఇలా చూడండి. నా ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీస్ మనం 2 కేటగిరీస్ డివిజన్ చేస్తాం. వన్ ఈజ్ స్కేలార్స్ అండ్ వన్ ఈజ్ వెక్టార్స్. స్కేలార్స్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ డస్ నాట్ గివ్ ఇంపార్టెన్స్ టు ద డైరెక్షన్, అండ్ వెక్టార్స్ ఆర్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అండ్ ఆల్సో మస్ట్ ఫాలో వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్. ఓకే, అయితే ఇప్పుడు వీటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డిస్టెన్స్, ఓకే, డిస్టెన్స్, స్పీడ్, టెంపరేచర్, ఓకే, ఓకే, టైం అండ్ ఎక్సెట్రా. చాలా ఉన్నాయి ఇంకా. అండ్ వెక్టార్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్, ఓకే, velocity, acceleration, force, okay, torque and etc. సో ఇప్పుడు మనం వెక్టార్స్ గురించి మనం స్టడీ చేద్దాం. వాట్ ఆర్ వెక్టార్స్ అండ్ వెక్టార్స్ యొక్క ఓకే వాటి యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ మనం జియోమెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్లో వెళ్దాం. Geometrical representation of vectors. Geometrical representation of vectors. Vectors మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం సార్? సో line with an arrow mark. The length of the line represents magnitude, okay, and arrow mark represents direction, okay students, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో వెళ్దాం. ఓకే, అందులో నెంబర్ 1 లైక్ వెక్టార్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం 2 వెక్టార్స్ తీసుకుందాం. వన్ ఈజ్ ఏ బార్ అండ్ అదర్ ఈజ్ బి బార్. ఓకే, అదర్ ఇస్ బి బార్. ఇఫ్ లైక్ వెక్టర్స్ మనం ఎప్పుడు అంటామంటే ఇఫ్ 2 వెక్టర్స్ రిప్రజెంట్స్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ, ఇఫ్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, దెన్ ద 2 వెక్టర్స్ ఆర్ సెడ్ టు బి లైక్ వెక్టర్స్. 2 వెక్టర్స్ ఉన్నాయి, ఆ 2 కూడా సేమ్ ఫిజికల్ క్వాంటిటీని రిప్రజెంట్ చేయాలి. ఓకే, సపోజ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఏ బార్ అనేది వెలాసిటీ వెక్టర్ అనుకుంటే బి బార్ కూడా వెలాసిటీ వెక్టరే అవ్వాలి. ఏ బార్ అనేది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే బి బార్ కూడా డిస్ప్లేస్మెంట్ వెక్టరే అవ్వాలి. ఇఫ్ ద 2 వెక్టర్స్ ఆర్ లైక్ వెక్టర్స్, ఇఫ్ దే 2 రిప్రజెంట్స్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ షుడ్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, దాన్ని అప్పుడు ఈ 2 వెక్టర్స్ని లైక్ వెక్టర్స్ అంటాం. నౌ అన్లైక్ వెక్టర్స్. ఓకే, if 2 vectors are unlike vectors if they are opposite to each other, that means a bar ila undi and b bar anedi ila undi. This is a b bar and this is a bar. Don't bother about the magnitudes, but they are anti-parallel to each other. That means unlike vectors.
That means unlike vectors, again these two vectors should be represents the same physical quantity. Okay students, ఇప్పుడు మనం ఈక్వల్ వెక్టర్స్లో వెళ్దాం. If two vectors are equal vectors, if both will be represent same physical quantity and should be have a same magnitudes and in the same direction. Okay, అంటే ఇప్పుడు a bar and b bar are equal vectors అని ఇప్పుడు అంటాం. రెండు వెక్టర్స్కి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి అండ్ దే హ్యావ్ సేమ్ డైరెక్షన్స్, దాన్ని మనం ఈక్వల్ వెక్టర్స్ అంటాం. ఓకేనా? నౌ నెగటివ్ వెక్టార్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇంపార్టెంట్. సో ఒక వెక్టార్ తీసుకుందాం, ఏ బార్ అనేది ఒక వెక్టార్ తీసుకుందాం. ఇప్పుడు ఏ బార్ యొక్క నెగటివ్ వెక్టార్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ ద నెగటివ్ వెక్టార్ ఆఫ్ ఏ బార్ హ్యాస్ సేమ్ magnitude బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు b bar is the negative vector of a bar. నెగిటివ్ వెక్టర్ ఇప్పుడు అంటామంటే, ఒక వెక్టర్ తీసుకున్నాం ఏ బార్ అనేది, ఆ వెక్టర్ యొక్క సో b bar అనేది ఒక వెక్టర్, నెగిటివ్ వెక్టర్ ఏ బార్కి ఎలా అవుతుందంటే, b bar హ్యాస్ magnitude same as a bar but in the opposite direction. So ఇప్పుడు b bar is the negative vector of a bar. So b bar is equal to negative vector of a bar అని మనం రాసుకోవచ్చు అనమాట. అది ఇప్పుడు నల్ వెక్టర్ చూద్దాం. నల్ వెక్టర్ సపోజ్ ఇప్పుడు రెండు వెక్టర్స్ తీసుకున్నాం, ఒకటేమో ఏ బార్ అండ్ ఏ బార్ యొక్క నెగిటివ్ వెక్టర్ తీసుకుందాం. దట్ మీన్స్ మైనస్ ఏ బార్ తీసుకుందాం. ఇప్పుడు రెండు వెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలాగా ఆ రెండు వెక్టర్స్ని జస్ట్ యాడ్ చేద్దాం. దట్ మీన్స్ ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ బార్ అంటే ఒక వెక్టర్ ప్లస్ దాని ఓన్ నెగిటివ్ వెక్టర్ తీసుకుందాం. రెండు యాడ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేది నల్ వెక్టర్ అవుతుంది. ఓకే, సో ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు కోప్లానర్ వెక్టర్లో వెళ్దాం. కోప్లానర్ వెక్టర్. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్లేన్ తీసుకుందాం. ఓకే, ఇది ఒక ప్లేన్ తీసుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఆ ప్లేన్లో ఏవైతే వెక్టర్స్ ఉంటాయో, ఒకే ప్లేన్లో ఉండే వెక్టర్స్ అన్నిటికీ మనం కోప్లానర్ వెక్టర్స్ అంటాం. దిస్ ఈజ్ కోప్లానర్ వెక్టర్స్. దీస్ ఆర్ ఆల్ కోప్లానర్ వెక్టర్స్. సో ఏ బార్, బి బార్, సి బార్ అండ్ డి బార్ ఆర్ ఆల్ కోప్లానర్ వెక్టర్స్. ఓకే, అలా కోప్లానర్ వెక్టర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం పొజిషన్ వెక్టర్లో వెళ్దాం. పొజిషన్ వెక్టర్. ఓకే, పొజిషన్ వెక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఒకటి ఫ్రేమ్ తీసుకుందాం. దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ వై యాక్సిస్. ఒక పార్టికల్ని ప్లేస్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఆరిజిన్ నుంచి టు రిప్రజెంట్స్ ఏ పార్టికల్ పొజిషన్ వీ నీడ్ సమ్ వెక్టార్ ఫ్రమ్ ద ఆరిజిన్. సో దిస్ ఈజ్ ద పొజిషన్ వెక్టార్. సో దిస్ ఈజ్ ఆర్ బార్. ఇట్ మేక్స్ అన్ యాంగిల్ theta with the x axis. So position vector will represent a position of a particle in a given space or in given coordinate system. Okay students, ఇప్పుడు free vector లో వెళ్దాం. Free vector. If a vector does not specify a origin. Suppose ఇప్పుడు ఒక వెక్టార్ ఉంది, ఆ వెక్టార్ యొక్క ఆరిజిన్ని మనం స్పెసిఫై చేయకపోతే దాన్ని మనం ఫ్రీ వెక్టర్ అంటాం. సో దిస్ ఈస్ ఎ వెక్టర్. ఆ వెక్టర్ ఎఫ్ బార్ ఉంది, ఆ వెక్టర్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం జస్ట్ వితౌట్ ఎనీ కోఆర్డినేట్ సిస్టమ్, వితౌట్ ఎనీ కోఆర్డినేట్ ఆరిజిన్ ఏం చూపించకుండా మనం జస్ట్ రిప్రజెంట్ చేస్తాం ఫ్రీగా. దాన్ని మనం ఫ్రీ వెక్టర్ అంటాం. కో ఇనిషియల్ వెక్టార్స్. ఓకే, కో ఇనిషియల్ వెక్టార్స్. సపోజ్ టూ ఆర్ మోర్ వెక్టార్స్ తీసుకుందాం. అన్నీ కూడా ఒకే ఇనిషియల్లో ఉంటే, ఇలా అన్ని వెక్టార్స్కి ఒకటే ఇనిషియల్ ఉంటే దాన్ని మనం ఏ బార్, బి బార్, సి బార్, డి బార్, ఇవన్నీ కూడా అన్నీ ఒకే ఇనిషియల్ వెక్టార్స్, ఇనిషియల్ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవన్నీ కూడా కో ఇనిషియల్ వెక్టార్స్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కో టెర్మినల్ వెక్టార్స్లో వెళ్దాం.
టెర్మినల్ వెక్టార్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక పాయింట్ ఉంది, అన్ని వెక్టార్స్ టెర్మినల్లో జాయిన్ అవుతున్నాయంటే, అండ్ పాయింట్ జాయిన్ అవుతున్నాయంటే దాన్ని మనం ఏమంటామంటే కో టెర్మినల్ వెక్టార్స్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ కో టెర్మినల్ వెక్టార్స్. సో ఏ బార్, బి బార్, సి బార్, డి బార్ అండ్ ఈ బార్ ఆర్ ద కో టెర్మినల్ వెక్టార్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం యూనిట్ వెక్టార్స్లో వెళ్దాం. యూనిట్ వెక్టార్, సో వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ వేసుకుందాం. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది వెళ్ళే ముందు ఒకసారి మనం వెక్టర్ గురించి మనం రాసుకుందాం. వెక్టర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ బార్తో రిప్రజెంట్ చేస్తాం వెక్టర్ని. దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఏ బార్ మాడ్యులస్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఏ బార్ ఈస్ ఎ వెక్టర్, ఇట్ ఈస్ ఎ వెక్టర్. ఓకే, అండ్ ఏ బార్ మాడ్యులస్ ఇస్ ద magnitude of vector. ఓకే, ఇది మీకు క్లియర్ అయింది కదా? సో ఏ బార్ ఇస్ ద వెక్టర్ అండ్ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? రిప్రజెంటేషన్ ఏ బార్ మాడ్యులస్. సో ఏ magnitude of vector. సో ఏ బార్ మాడ్యులస్ ఈజ్ ద magnitude of vector, ఆర్ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సింపుల్గా ఏ అని రాసినా కూడా magnitude of vector కింద మనం రాసుకోవచ్చు. ఓకేనా? నా ఇప్పుడు ఇలా చూడండి, వాట్ ఈజ్ ఏ యూనిట్ వెక్టర్? యూనిట్ వెక్టర్ డెఫినేషన్ చూద్దాం ముందు. ఏ వెక్టర్ హూస్ magnitude is 1. ఏ వెక్టర్ హూస్ magnitude is 1 is called యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ని ఎలా ప్రింట్ చేస్తాం? ఏ క్యాప్. చూడండి, ఏ బార్ ఇస్ ఎ వెక్టర్ అండ్ ఏ బార్ మాడ్యులస్ ఆర్ సింప్లీ ఏ ఇస్ ఎ magnitude of vector and a cap is the unit vector of a bar. ఓకేనా? నా ఇప్పుడు ఏ క్యాప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతామంటే, ఇప్పుడు ఏ బార్ తీసుకుందాం. ఏ బార్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? ఓకే, దిస్ ఈజ్ ఏ క్యాప్ అమ్మా. సో ఏ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు, ఇది నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాను. వాట్ ఈస్, ఓకే ఇలా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బార్ ఉంది. ఏ బార్లో ఇప్పుడు ఎవరెవరు ఉంటారు? ఇప్పుడు ఏ బార్లో ఏ బార్ ఇస్ ఎ వెక్టర్ మీన్స్ ఇట్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అండ్ ఇప్పుడు ఏ బార్లోనే మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ క్యాప్ ఫైండ్ అవుట్ చేయాలంటే, దీంట్లో ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉందో అంతే మ్యాగ్నిట్యూడ్తో నేను డివిజన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అనమాట, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అండి? ఏ. సో ఏతో నేను డివిజన్ చేశాను. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏ బార్ ఈజ్ ఎ వెక్టర్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఏ. ఇప్పుడు ఏ బార్లోనే మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ డైరెక్షన్ ఉంది. అండ్ డినామినేటర్లో నేను ఏతో డివిజన్ చేశాను, అండ్ దట్ మీన్స్ ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో నేను డివిజన్ చేశాను. సో ఇప్పుడు డినామినేటర్లో ఉన్న మ్యాగ్నిట్యూడ్ అండ్ ఏ బార్లో ఉన్న మ్యాగ్నిట్యూడ్ క్యాన్సిల్ అయిపోయి అప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ ఏమైందనమాట? 1 అయిపోయింది. సో వచ్చిన వెక్టర్ని మనం ఏ క్యాప్ అంటాం. సో ఏ క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ బార్ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. సో ఇప్పుడు నేను ఏ బార్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇప్పుడు ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాప్ ఇంటూ ఏ కింద మనం రాసుకోవచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూడండి, ఫస్ట్ ఏ బార్ ఉంది, ఏ బార్లో మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంది. ఓకే, ఇప్పుడు డినామినేటర్ నేను ఏం చేశాను? ఇప్పుడు ఏతో డివిజన్ చేశాను. దట్ మీన్స్ ఏ బార్లో ఉన్న మ్యాగ్నిట్యూడ్ డినామినేటర్ ఉన్న మ్యాగ్నిట్యూడ్ క్యాన్సిల్ అయిపోయి దాని మ్యాగ్నిట్యూడ్ 1 అయిపోయింది. వచ్చిన వెక్టారే మనం ఏ క్యాప్ అంటాం. దట్ మీన్స్ యూనిట్ వెక్టార్. సో సింపుల్గా ఏ బార్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? ఇప్పుడు ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యాప్ ఇంటూ ఏ కింద మనం రాసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్టార్ మార్క్ వేసుకోవాలి ఇది. అండ్ ఏ క్యాప్ ఈజ్ ద యూనిట్ వెక్టార్ విచ్ హ్యాస్ ఓన్లీ డైరెక్షన్స్. దట్ మీన్స్ ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ అనమాట. అండ్ ఏ ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. సో ఇప్పుడు ఏ బార్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్. చూసారు, టోటల్గా ఏ బార్ అయింది వెక్టర్. ఓకే, నా ఇప్పుడు వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ఏ క్యాప్? యూనిట్ వెక్టార్కి యూనిట్స్ ఏముండదు. ఎందుకంటే సపోజ్ ఫోర్స్ వెక్టార్ ఉంది, దాని ఫోర్స్తో మ్యాగ్నిట్యూడ్ డివిజన్ చేశాను. సో ఫోర్స్ బై ఫోర్స్ క్యాన్సిల్ అయిపోయి, సో ఏ యూనిట్ వెక్టార్ ఈజ్ యూనిట్లెస్ క్వాంటిటీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ విషయం. సపోజ్ ఒక వెక్టర్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద కోఆర్డినేట్ సిస్టమ్, దిస్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఒక వెక్టార్ తీసుకుందాం. ఈ వెక్టార్ ఏ బార్ అనుకుందాం. ఇప్పుడు మనం దీన్ని రిజాల్వ్ చేద్దాం ఇంటూ 2 కాంపోనెంట్స్.
the vector is resolved into two components along x-axis, along y-axis. ఓకే, ఇప్పుడు మనం ఈ వెక్టర్ x-axisతో చేసే యాంగిల్ టీటా అనుకుందాం. x-axisతో చేసే యాంగిల్ టీటా అనుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక దిస్ ఈజ్ ఏ బార్ కదమ్మా, దిస్ ఈజ్ ఏ బార్. నేను ఇప్పుడు ఇది ఒక వెక్టర్, ఇది వెక్టర్ అయితే ఈ వెక్టర్ మీద ఒక చిన్న లైట్ వేద్దాం. ఇలాగా లైట్ వేస్తే అప్పుడు ఈ లైట్ వెక్టర్ మీద పడి సో దాని షాడో ఎంతవరకు పడుతుంది అనమాట అలాంగ్ x-axis మీద పడుతుంది షాడో. ఓకే, సో ద లెంత్ ఆఫ్ దిస్ షాడో ఓకే ఈజ్ రిప్రజెంట్ యాజ్ AX. ఓకే, AX. సో x-axis మీద ఫార్మ్ అయ్యే షాడో ఆఫ్ వెక్టర్ ఏ బార్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ AX. ఒక పాయింట్ మీకు ముందు చెప్తాను ఏంటంటే x-axisలో ఉండే యూనిట్ వెక్టర్ని I క్యాప్ అంటాం, I క్యాప్, అండ్ y-axisలో ఉండే యూనిట్ వెక్టర్ని J క్యాప్ అంటాం. ఓకేనమ్మా. నా ఇప్పుడు ఈ AX అంటే ఏంటి? AX ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్. వాట్ ఈస్ AX? AX is the x component of a bar, x component of a bar along x-axis. So it is the x component ఆఫ్ ఏ బార్గా రిప్రజెంట్ చేస్తాం. అలాగే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ లైట్ని ఇలా తీసుకెళ్ళి ఇలా వేస్తాను లైట్. సో ఈ లైట్ అంతా ఇలా వెళ్తుంది. సో దీని షాడో, ఈ లైట్ యొక్క షాడో ఇంతవరకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈస్ ద వెక్టార్ హెడ్, ఇంతవరకు షాడో ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అంత షాడో ఇక్కడ ఫామ్ అయింది. సో దీన్ని మనం AY అంటాం. సో AY ఈజ్ ద y కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అంటాం, y కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అంటాం. ఓకేనా. సో AX అంటే ఏంటి? x కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అండ్ AY ఇస్ ద y కాంపోనెంట్ ఆఫ్ ఏ బార్ అవుతుంది. నౌ లెట్ us ఫైండ్. నౌ దిస్ ఈజ్ AX కదమ్మా, ఇది AY అంటే దాని ఆపోజిట్ కూడా AY కదా, ఇలా రాసుకుందాం. దిస్ ఈజ్ AY. ఓకేనా. నా ఇప్పుడు మనం సింపుల్గా ఇలా ట్రయాంగిల్ ఉందన్నమాట, ఈ ట్రయాంగిల్ని ఇలా రాస్తున్నాను నేను ఇక్కడ. దిస్ ఈజ్ AX, దిస్ ఈజ్ AY and this is a bar. That means this is theta. Now let us find what is a sin theta, okay, and what is a cos theta. Find out cheddam. Sin theta is equal to opposite by hypotenuse. That means AY by actual ga a bar రాయాలి, కానీ డినామినేటర్లో వెక్టర్ ఏ బార్ ఉండకూడదు కాబట్టి ఇట్స్ అ రూల్. సో కానీ ఇప్పుడు రాయాల్సి వచ్చింది కాబట్టి ఏ బార్ రాయకుండా దాని మ్యాగ్నిట్యూడ్ రాసుకుందాం. దట్ మీన్స్ ఏ అని రాసుకుందాం. దట్స్ ఇట్. సో దేర్ ఫోర్ ఇప్పుడు AY ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది అనమాట, A sin theta అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా. అండ్ cos theta రాసుకుందాం. cos theta ఈజ్ ఈక్వల్ టు adjacent side by hypotenuse. దట్ మీన్స్ AX by hypotenuse. దట్ మీన్స్ ఏ బార్ రాయాలి, అది డినామినేటర్లో వెక్టర్ ఉండకూడదు కాబట్టి దాని వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ రాసుకుంటాం. సో దట్ ఎంప్లాయీస్ అప్పుడు AX ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అనమాట, A cos theta అవుతుంది, A cos theta. దేర్ ఫోర్ ఇప్పుడు AX ఈజ్ ఈక్వల్ టు నౌ A sin theta అండ్ AY ఈజ్ ఈక్వల్ టు నౌ ఓకే AX ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అమ్మా, A cos theta, సారీ A cos theta అండ్ AY ఈజ్ ఈక్వల్ టు A sin theta. ఓకే, ఇది ఇలా ఉంచండి. నౌ వీ నో దట్ నౌ వాట్ హ్యాపెన్స్ అమ్మా. నౌ అగైన్ ఇది రాసుకుందామండి. ఇప్పుడు దిస్ ఈజ్ x-axis, దిస్ ఈజ్ x-axis, y-axis అండ్ దిస్ ఈజ్ ఏ బార్. ఓకేనా, దిస్ ఈజ్ ఏ బార్. నౌ దిస్ ఈజ్ AX అండ్ దిస్ ఈజ్ AY. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఉండే యూనిట్ వెక్టర్ I క్యాప్, ఇక్కడ ఉండే యూనిట్ వెక్టర్ J క్యాప్. ఓకే, నౌ దిస్ ఈజ్ యాంగిల్ థీటా. ఓకే, ఇప్పుడు ఇలా చూడండి. Now a bar can be written as now a bar ఇలా కూడా రాయొచ్చు మనం. A bar is equal to AX okay, A bar is equal to AX into ఇప్పుడు ఇది ఇక్కడ x కాంపోనెంట్ రాసాం AX. ఓకే, మరి ఇది స్కేలార్ అంటే ద కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్స్. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. The components of vectors are scalars. The components of vectors are scalars. అంటే ఇప్పుడు AX అనేది స్కేలర్. ఇప్పుడు AXని స్కేలర్ కదా, దాన్ని వెక్టార్ కింద మార్చాలంటే ఇది ఇస్ ఎ నంబర్.
ఇది వెక్టర్ కింద మార్చాలంటే ఆ ఎక్స్ యాక్సిస్లోని యూనిట్ వెక్టర్తో మనం మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ ఏఎక్స్ఐ ఇప్పుడు ఏఎక్స్ ఒక్కటే చూస్తే స్కేలార్, ఏఎక్స్ ఇంటూ ఐ అనేది వెక్టర్ అయింది ఇప్పుడు. ఓకే, సో ప్లస్ ఎక్స్ కాంపోనెంట్ వెక్టర్ ఇది. అండ్ అలాగే ఏవై అని రాసాం. దిస్ ఈజ్ ఏవై. ఇప్పుడు అలాంగ్ వై యాక్సిస్లో ఉండే యూనిట్ వెక్టర్ ఎవరండి ఇక్కడ? జే. దట్ మీన్స్ జేతో మల్టిప్లై చేద్దాం. దట్ మీన్స్ ఏఎక్స్ ఏవై ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బార్ విచ్ ఆర్ స్కేలార్స్. ఇఫ్ ఏఎక్స్ అక్కడ ఉండే యూనిట్ వెక్టర్ ఐతో మల్టిప్లై చేస్తే ఇస్ వెక్టర్ అయింది, ప్లస్ అనదర్ వెక్టర్, రెండు వెక్టర్స్ యాడ్ చేస్తే ఏ బార్ అనేది కంప్లీట్ వెక్టర్ అయింది. సో ఏ బార్ ఈస్ నథింగ్ బట్ ఏఎక్స్ఐ ప్లస్ ఏవైజే అలా రాసాం అనమాట. బట్ సో ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ఏఎక్స్ అమ్మా? ఏఎక్స్ ఈస్ నథింగ్ బట్ రాసుకుందాం ఇక్కడ ఏ కాస్ థీటా ఐ అండ్ వాట్ ఈస్ ఏవై నౌ? ఓకే, ప్లస్ దిస్ ఈస్ ప్లస్. ఓకే, అండ్ ఏ సైన్ థీటా జే అయింది ఇక్కడ ఏ సైన్. సో దిస్ ఈస్ ద వెక్టార్ అనమాట. సో దిస్ ఈస్ ద వెక్టార్. అండ్ యాజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, హౌ కెన్ వీ క్యాల్కులేట్ ద మ్యాగ్నిట్యూడ్స్ ఆర్? సో ఏ బార్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఇలా చూడండి. ఇప్పుడు ద హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్స్ స్క్వేరే కదా, ద ఎడిషన్ ఆఫ్ సైడ్ స్క్వేరే కదా. సో ఇప్పుడు రూట్ ఓవర్, ఓకే, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అండి? ఏఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఏవై స్క్వేర్ అదండి. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫార్ములా. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఫార్ములా. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చినాయి. సో ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ఐ ప్లస్ ఏ సైన్ థీటా జీ, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఏ బార్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. సపోజ్ రెండు వెక్టార్స్ తీసుకుందాం. ఇది ఒక వెక్టార్, ఇది ఒక వెక్టార్. దిస్ ఈజ్ ఏ బార్. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బి బార్. రెండు వెక్టార్స్ ఉన్నాయి. ఒక పాయింట్ చెప్తాను మీకు. ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ టేకెన్ ఇన్ బిట్వీన్ టూ టేల్స్ లేదా టూ హెడ్స్. ఈ వెక్టర్, దిస్ ఈజ్ ద వెక్టార్. ఈ వెక్టర్ని, ఈ ఎండ్ పాయింట్ని టేల్ అంటాం, ఈ వెక్టర్ని ఈ ఎండ్ పాయింట్ టేల్ అంటాం. అండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ మెజర్డ్ ఇన్ బిట్వీన్ టూ టేల్స్. ఇక్కడ మన యాంగిల్ చూడాలి. ఇఫ్ సపోజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. రెండు వెక్టర్స్ ఇలా ఉన్నాయి. ఓకే, రెండు వెక్టర్స్ ఇలా ఉన్నాయి. ఓకే, ద యాంగిల్ is measured between two vectors. The angle measured between two vectors in between two tails లేదా in between two heads. అంటే ఈ రెండు హెడ్స్, ఇది ద యారో మార్క్ రిప్రజెంట్స్ ద హెడ్స్ ఆఫ్ ది టూ వెక్టర్స్. అంటే ఇక్కడ కూడా మనం యాంగిల్ని మెజర్ చేయొచ్చు. ఇక్కడ కూడా మనం యాంగిల్ని మెజర్ చేయొచ్చు. థర్డ్ కేస్, సపోజ్ ఒక వెక్టార్ ఇలా ఉంది. ఓకే, ఒక వెక్టార్ ఎలా ఉందంటే ఇలా ఉంది ఒక వెక్టార్. ఓకేనండి. నౌ దిస్ ఈజ్ ఏ బార్, నౌ దిస్ ఈజ్ బి బార్. ఇప్పుడు మన యాంగిల్ చూడాలి. హౌ కెన్ వీ మెజర్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ సార్? ఇప్పుడు పాయింట్ అండ్ కాన్సెప్ట్ ఏంటంటే ద యాంగిల్ మెజర్డ్ ఇన్ బిట్వీన్ టూ వెక్టర్స్ ఇన్ అట్ టూ టేల్స్ లేదా టూ హెడ్స్. టూ టేల్స్ మధ్యన యాంగిల్ మెజర్ చేయొచ్చు, లేదా టూ హెడ్స్ మధ్యనైనా మన యాంగిల్ మెజర్ చేయొచ్చు. కానీ ఒక వెక్టార్ హెడ్ ఇంకో వెక్టార్ టేల్ ఉన్నప్పుడు, టచ్ అయి ఉన్నప్పుడు మన యాంగిల్ అక్కడ మెజర్ చేయకూడదు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రూల్. సో ఇప్పుడు మనం ఈ వెక్టార్ని ఏం చేయొచ్చు అనమాట, వెక్టార్కి ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది, దాన్ని స్లైడ్ చేయొచ్చు వితౌట్ ఎనీ చేంజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. దట్ మీన్స్ ఈ వెక్టార్ని ఇలా జరపచ్చు, మనం స్లైడ్ చేయొచ్చు. దట్ మీన్స్ ఈ వెక్టార్ని ఇలాగా తీసుకొస్తే దిస్ ఈజ్ అ వెక్టార్, ఇది ఏ బార్ని ఇలా మూవ్ చేసాం. ఇప్పుడు ఇదొక టైల్, ఇదొక టైల్. ఈ వెక్టార్ బి బార్ ఇలా ఉంది, ఈ వెక్టార్ ఏమో ఏ బార్ ఇలా ఉంది. నౌ ఇప్పుడు ఇలా చూడొచ్చు మనం ఇక్కడ యాంగిల్. ఓకే, ఇలా చూడొచ్చు. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు ఈ వెక్టార్ అంత ఇక్కడ మనం అంటే ఒక రెండు వెక్టార్స్, ఒక వెక్టార్ హెడ్ ఇంకో వెక్టార్ టైల్ వచ్చినప్పుడు ఇక్కడ యాంగిల్ ఇలా మెజర్ చేస్తే రాంగ్ అవుతుంది అది. సో వెక్టార్ని స్లైడింగ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి దాన్ని స్లైడ్ చేసి మనం దాన్ని జరిపి మనం అప్పుడు టైల్ టచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ యాంగిల్ మనం మెజర్ చేయాలి.
ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫోర్త్ కేసులో వెళ్దాం. ఒక వెక్టార్ ఏ బార్ ఇలా ఉంది. ఓకే, ఒక వెక్టార్ ఓకే బీ బార్ ఇలా ఉంది. దిస్ ఈస్ బీ బార్, దిస్ ఈస్ బీ బార్. ఇప్పుడు వాళ్ళిద్దరు మధ్య యాంగిల్ ఎంత? టీటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బీ బార్ లాంటి ఒక నెగిటివ్ వెక్టార్ తీసుకుందాం. అంటే బీ బార్ యొక్క నెగిటివ్ వెక్టార్, దట్ మీన్స్ ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉండాలి, బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దెన్ వాట్ అబౌట్ దిస్ ఈస్ మైనస్ బీ బార్. Now what about angle between minus and that means a bar and minus b bar? వాళ్ళిద్దరి మధ్య యాంగిల్ ఎంత? We know that complete angle is 180. This is complete angle is 180. Complete ఎంత అంటే యాంగిల్ ఇక్కడ పై 180 degrees. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ యాంగిల్ ఎంత అంటున్నాను. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఇది టీటా అనుకున్నాం. ఇప్పుడు సో కంప్లీట్ పైలో నుంచి టీటా సపరేట్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఓకే పై మైనస్ టీటా ఉంటుంది. దట్ ఈస్ ద పాయింట్.